ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి సార్, దాన్ని కూల్చివేసారు. అది బఫర్ జోన్లో ఉందని చెప్పి కూల్చివేశారు. ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం ద్వారా దాని ద్వారా వచ్చిన దుష్ప్రచారం వల్ల, అంటే ఇప్పటిదాకా నాగార్జున అనే ఒక వ్యక్తి అనే ఒక హీరో ప్రజలకి దేవుడితో సమానం, అంటే చాలామంది ఆయన ప్రేక్షకులకి ఇప్పుడు ఆయన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బిగ్ బాస్ 8 మీద పడే ప్రభావం ఉందా? ఎందుకంటే ఆయనే దానికి హోస్టింగ్ కాదు జరిగేది అన్నపూర్ణ స్టూడియోలోనే. అందుకని ఎన్ కన్వెన్షన్ డిఫరెంట్, బిగ్ బాస్ అనేది డిఫరెంట్. బిగ్ బాస్కి చూసిన వాళ్ళే లేరు నెంబర్ 1. అవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు నెంబర్ 2. రెండోది నాగార్జున గారు సినిమా తీస్తేనే 10 మంది థియేటర్లో జనం ఉండట్లేదు. దానికి మళ్ళీ మీరు వచ్చేంత పబ్లిసిటీ చెప్పడం కూడా వేస్ట్. ఆయన సినిమా తీస్తే సంక్రాంతి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అప్పుడప్పుడు సినిమాలు ఆడుతూ ఉంటాయి. తర్వాత సినిమాలు ఏమైనా ఆడాయా? 10 మంది జనం కూడా లేరు. ఆయన దాంట్లో నాకు శివ ఒకటి నచ్చింది, ప్రెసిడెంట్ గారి పిల్లం ఒకటి నచ్చింది. అప్పట్లో ఆయన బిగ్ హీరో, వెంకటేష్ గారి బిగ్ హీరో. మన్మధుడు సార్ అదేనమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళ పిల్లల తరం వచ్చింది. దాని నుంచి ఆయన మన్మధుడు అయ్యాడు. అంటే నేనేమంటున్నానంటే, మీరు ఇందాక లేదా అన్నారు కదా, బిగ్ బాస్కి ఎక్కువ జనం వచ్చేస్తారేమో, ఎన్ కన్వెన్షన్ ఆల్రెడీ ఇబ్బంది వచ్చింది, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆయనకి ఎంతమంది ఉన్నారని ఎఫెక్ట్ పడటానికి. ఇప్పుడు నాగార్జున గారికి ఎన్ కన్వెన్షన్కి ఒక్కలైనా వచ్చి రియాక్ట్ అయ్యారా? ఎందుకు అవ్వలేదు? ఐ థింక్ అది తప్పై ఉండొచ్చు సార్. తప్పు నో నేను అంటే బఫర్ జోన్ లో కట్టుండొచ్చు. ఫ్యాన్స్ కూడా ఎందుకు అవ్వలేదు? ఆయన ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ తగ్గిపోయారు. అంటే ఫ్యాన్స్ తగ్గిపోయారంటే నేను ఎందుకు అంటున్నానంటే అన్నమాట, మెగా ఫ్యాన్స్ అనేది ఒక సంస్థలు పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. మీకు బాలయ్య బాబు ఫ్యాన్స్ అనేది ఒక సంస్థలు పెట్టి నడుపుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ స్వార్థం వాళ్ళదే తప్ప ఇంకొకరితో వాళ్ళకి సంబంధం లేదు. ఇంకొకరిని పట్టించుకోరు, వాళ్ళకి ఇంకొకరితో సంబంధం లేదు. వాళ్ళకి లాభం వస్తుందంటే ఏమైనా చేస్తారు. ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. అండ్ నాగార్జున గారు బిజినెస్ మ్యాన్ అండ్ గ్రేట్ మ్యాన్. కనుక ఆయనకి అప్పుడు ఫ్యాన్స్ అన్నోళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చారు ఒక 10 మంది ధర్నాకు వచ్చారు అనుకో, ఆ 10 మంది ధర్నాకు వచ్చి పోలీసులు పట్టుకెళ్తే తీసుకొచ్చినాడు ఎవడు? వీళ్ళు పట్టించుకోరాయా? ఓకే, అంటే మీరు పాయింట్ అర్థం చేసుకోండి. అర్థమైంది సార్. కనుక ఒక సోషల్ మీడియాలో ఒకరు కూడా మాట్లాడటానికి కూడా లేరు అంటే ఆయన తప్పు చేసి ఉంటాడు అనేది ఇది ఆల్రెడీ 2000 మనకు ముందే తెలుసు. మనకు కాదు, అందరికీ తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు బుల్డోజర్ పెట్టి తర్వాత రాయబారానికి వెళ్ళారు. 2014 రాయబారానికి వెళ్ళి కేటీఆర్ గారు ఆయన బ్రో అయ్యారు. ఓకే, అదంతా బఫర్ జోన్లు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అదంతా ఊతూతహా అయిపోయింది. అంటే స్టే తెచ్చుకున్నాడు కదా సార్, 9 కోట్లు. ఏం లేదమ్మా, స్టే లేదు, ఏం లేదు. ఆ రోజు ఉదు తుఫాన్ అయిపోయింది. అందరూ ఒకటైపోయారు. తర్వాత ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు, ఈయన అయ్యారు, ఫ్రెండ్స్ అయిపోయారు, అంత అయిపోయారు. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో దాన్ని ఇలాంటివి అంటే రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఏముందంటే, నాట్ ఓన్లీ ఈజ్ ఎన్ కన్వెన్షన్, వాళ్ళ బ్రదర్ది ఉంటే అది కూడా ఎరగొట్టిమన్నాడు. అవును సార్, ఈరోజు బ్రదర్ది ఉంటే ఎరగొట్టిమన్నాడు. ఇవాళ వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాడు, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఆర్లో నాకు తెలియదు, 2016లో నేను కొన్నాను, ఒకళ్ళగా ఉంటే ఎరగొట్టి అని అంటున్నారు. ఫస్ట్ పల్లవరాజు గారు ఎరగొట్టారు. సిన్సియర్ ఈజ్ ఆనెస్ట్ మ్యాన్. రాజకీయాల్లో ఆయన ఒక పైలట్, చాలా నిజాయితీ పరుడు అని మా పేరు ఉంది ఆయనకి, పల్లవరాజు గారికి. రక్షణ శాఖ మంత్రిగా చేశాడు. అలాంటి వ్యక్తిది తెలిసి జరిగిందో జరిగిందో ఎఫ్టీఆర్లో ఇల్లు ఎరగొట్టారు. అయింది తెలిసైనా తెలియకైనా రాంగ్ కాదు కదా, అందుకనే ఆయన ఏమనలేదు కదా. అందుకని మా కాంగ్రెస్ నాయకుడిది ఇల్లే ఫస్ట్ కొట్టామని అన్నారు. తర్వాత దానం నాగేంద్ర గారి మీద కేసు పెట్టారు. ఆయన కాంగ్రెస్ నాయకుడే కదా. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, నాట్ ఓన్లీ పార్టీస్, మల్లారెడ్డి గారికి తెలిసే ఎఫ్టీఆర్లో కట్టాడు, మల్లారెడ్డి గారికి తెలిసే బఫర్ జోన్లో కట్టాడు, మల్లారెడ్డి గారికి తెలిసే అసెంట్ ల్యాండ్లో కబ్జా చేశాడు, మల్లారెడ్డి గారికి తెలిసే మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అక్బరుద్దీన్ అది ఒక సపరేట్ అమ్మా, అది ఓల్డ్ సిటీ. మరి ఈ సిటీకి వద్దాం, ఆ సిటీ తర్వాత వెళ్దాం. ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు కదా. అలాగే మనం ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఏదో చెప్తున్నారు, ఆయన ఉన్నవన్నీ అసెంట్ ల్యాండ్లే, ఏదో అంత చూస్తానంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంత చూస్తా, పేదల జోలికి వస్తాయి. పేదల జోలికి కాదు, ముందు మీకు ఇచ్చిన ల్యాండ్లు ఉన్నాయి కదా, మాసైపేటలో మీకు ఉన్న ల్యాండ్లు, అసెంట్ ల్యాండ్లు ఏమున్నాయో ఆ ల్యాండ్లన్నీ, ఎంజిఆర్లో ఉన్న మీకు ల్యాండ్లన్నీ మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి. మరి నిజమైన రాజకీయ నాయకుడు అవుతారు, పరిమితి గల రాజకీయ నాయకుడు అవుతారు మీరు. రాజేంద్ర గారు, మీరు టీఆర్ఎస్లో మేము అనలేదు, ఇది కేసీఆర్ గారు మీ మీద పెట్టిన కేసులు. ఓకే,
కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడడం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఒక హైడ్రా అని ఒక సంస్థ తీసుకొచ్చి, ఒక రంగనాథ్ గారు అని ఒక సిన్సియర్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఐపీఎస్కి ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ యాక్షన్ తీసుకోండి. ఇది రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు హైడ్రాలో మీరు అన్నీ కూలగొడుతున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ పర్మిషన్లకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ తప్పే కదా, ఆ పర్మిషన్ ఇచ్చిన మినిస్టర్ కూడా తప్పే కదా. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. రికవరీ చేసి ఆ పాప వాళ్ళ అన్యాయం అయిపోయిన వాళ్ళ మీద డబ్బులు కూడా ఇవ్వాలి, ఇప్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. వెరీ సీరియస్లీ హైడ్రా అనేది మీరు పోలీస్ పర్మిషన్ కూడా పోలీస్ స్టేషన్కి పవర్స్ కూడా ఇస్తానంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారిది ఉంది, అది ఎఫ్టీఎల్లో ఎప్పుడో కట్టి ఉందంట. అలాగే ఇంకొకటి ఓల్డ్ సిటీలో ఉన్నాయి, ఇంకొకటి చెరువు ఉంది. నానక్రామ్ కూడా స్టూడియో ఉంది సురేష్ బాబుది, అది కూడా చెరువులోనే ఉంది. అది కూడా చెరువే. 30 సంవత్సరాల క్రితం నేను షూటింగ్ చేశా ఆ చెరువు దగ్గర. ఇప్పుడు ఆ చెరువు కనబట్లే. చెరువు ఏమైపోయిందో కిడ్నాప్ చేసేసారు. చెరువుని కిడ్నాప్ చేసింది ఎవరంటే సురేష్ బాబు చేసి ఉంటాడు. ఎందుకంటే సురేష్ బాబు పక్కనే ఉంది. మనం టీఆర్ఎస్లో సురేష్ బాబు మొత్తం టోటల్గా ఓల్ అండ్ సోల్ అండ్ కేటీఆర్ గారికి రైట్ హ్యాండ్, ఇటు రైట్ అటు లెఫ్ట్. కనుక నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా వెతికి ఆ చెరువుని దుర్గమ్మ చెరువుని అవ్వచ్చు, మొత్తం టోటల్ నానకరామ్ కూడా చెరువు అవ్వచ్చు, లేకపోతే మొత్తం టోటల్గా 111 జీవో అవ్వచ్చు, మనం ఏదైతే తాగునీటి కోసం మనం ఆధారపడుతున్న హుసేన్ సాగర్ అవ్వచ్చు, అవన్నీ కూడా కాపాడటానికి ఇవన్నీ కూడా నాలలు మనం 48 ఈరోజు గంటలో మొత్తం టోటల్గా హైదరాబాద్ ఏదైతే ఉందో మొత్తం మునిగిపోతుంది. పొరపాటున మనకు అమెరికా ప్రెసిడెంటే వచ్చారనుకోండి, ఈత కొట్టుకుంటూ ఎలాగెళ్తాడు అంటే మన బ్రాండ్ అంటున్నారు. కేటీఆర్ గారు మన బ్రాండ్ అంటున్నాడు. అంటే బ్రాండ్ అంటే ఇదే, నా మున్సిపల్ శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు చేశాడు కదా, ఇట్స్ అ బ్రాండ్. రంగనాథ్ గారు లాంటి అందరూ ఆఫీసర్లు కూడా సిన్సియరే. కాకపోతే ఏంటంటే మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి పవర్స్ ఇస్తేనే కదా. రాజకీయ నాయకుడు అడ్డు తగలడంతోనే వాళ్ళ పవర్స్ యూజ్ చేయలేకపోతున్నారు. ఇది నేను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా, సార్ అయ్యా ఐపీఎస్కి ఐఏఎస్కి పవర్స్ ఇవ్వండి, మీ ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వకండి సార్. ఐపీఎస్ అండ్ ఐఏఎస్కి సిఏకి, ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, పంచాయతీ ఈఓలకి, అలా ఆఫీసర్లు అండ్ ఐఆర్ఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్కి పవర్స్ ఇవ్వండి. మీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే పోస్ట్ ఇచ్చే వాళ్ళకి ఐపీఎస్కి ఐఏఎస్కి పవరే ఉంటుంది. ఒక్కసారి మీరు మనసు పెట్టి గుండెలో మనసు పెట్టి ఆలోచించి చెయ్యండి. అన్నిది నా రిక్వెస్ట్, నా ఆలోచన. మీకు ఆ తప్పు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో హైడ్రా అనేది ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్థకి మనం అలాంటి సంస్థ ఐపీఎస్కి ఐఏఎస్కి సపోర్ట్ చేస్తే ఎంత గట్టిగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించమని అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి కూడా మా సలహా, ఆయన ఒక్కసారి ఇది కూడా ఒక్కసారి ఆలోచిస్తాడని మనవి రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.